ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదపద్మాలకు నమస్కారం. మేము హైదరాబాద్, నా పేరు ప్రమీల అండి. మేము హైదరాబాద్ లో ఉంటాము. నేను హౌస్ వైఫ్ అండి, ఏం చేయనండి. నాకు దుర్గా నవరాత్రుల నుండి అండి, సెప్టెంబర్ అంతే అండి, దుర్గా నవరాత్రుల నుండి నేను పీఠంకి వచ్చానండి. ఓకే. 6 months అవుతుందండి. ఓకే. ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు అసలు వసంత నవరాత్రులు? వసంత నవరాత్రులు నేను దుర్గా నవరాత్రులు, శ్యామనాల నవరాత్రులు చేసుకున్నానండి. వసంత నవరాత్రులు ఇదే ఫస్ట్ టైం అండి. అంటే పీఠంలోకి వచ్చి అంతకు ముందు ఉంటాయని నాకు తెలియదండి. ఓన్లీ ఇవి దేవి నవరాత్రులు ఒకటి, వారాహి నవరాత్రులు ఒకటే తెలుసు, ఉంటాయని తెలియదు. పీఠంకి వచ్చాకే తెలిసిందండి. పీఠంలోనే చేసుకుంటున్నానండి, గురువు గారి ఆధ్వర్యంలోనే నవరాత్రులు చేసుకుంటున్నానండి. దసరా నవరాత్రులు కానీ ఏవైనా సరే పీఠంలోకి వచ్చినాకే స్టార్ట్ చేశారు. నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఉంటాయని అయితే శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఉన్నాయని అయితే తెలుసు ఎప్పటి నుంచో. వసంత నవరాత్రులు మాత్రం పీఠంలోకి వచ్చినాకే తెలిసింది ఉన్నాయని. పీఠంలోకి వచ్చాకే తెలిసిందండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ 3 చేశారు పీఠం తరపున. పీఠం నుంచి 3 చేశారు పీఠంలో ఉండి. 3 గుర్తుండిపోయాయి దుర్గా నవరాత్రులు అండి. దుర్గా నవరాత్రులకు వచ్చాకే కదా నాకు ఇన్ని అవకాశాలు వచ్చాయి కదా, దుర్గా నవరాత్రుల వల్లే కదా. అంటే దుర్గా నవరాత్రులు ఎక్కువ గుర్తుండిపోతాయండి నాకు. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా అనిపిస్తుందా మీకు? తేడా తెలుస్తుందా? బెటర్ అవుతున్నామండి. నవరాత్రులకి ఒక డిఫరెంట్ అంటే విధి విధానాలు అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ప్రతి నవరాత్రులు ఇంట్రెస్ట్ గా గురువు గారు చెప్పినట్లు అంత విధి విధానాలు కానీ, పూజ విధానం కానీ అన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి మంచిగా చాలా ఇంట్రెస్ట్ గా ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క అంటే ఇట్లా బెటర్ అవుతున్నామండి. వసంత నవరాత్రులు మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. వసంత నవరాత్రుల్లో వచ్చేసి స్పెషల్ గా మన ఎప్పుడు కుంకుమ పూజ, పసుపుతో అభిషేకం, అమ్మవారి లాకెట్ పెట్టుకోవడము, ఇంక ఇవన్నీ మర్చిపోలేనివండి. అంటే గుళ్ళల్లో చేసుకుంటాం కదా ఎక్కువ అభిషేకము అవన్నీ. కుంకుమ పూజ ఎప్పుడు ఉంటే గుళ్ళోనే చేసుకోవడం తెలుసు, కానీ మనం ఇంట్లో కూడా చేసుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంత గురువు గారి ద్వారా ఇంత మంచి అవకాశం వచ్చిందని చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు హౌస్ వైఫ్ అన్నారు కదా, సో అవునండి. ఇంటి పనులు ఇవి నవరాత్రులు చేసుకునేటప్పుడు మేనేజ్ చేసుకోగలిగారా? ఏమైనా ఇబ్బంది కలిగిందా? చేసుకున్నాను. ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఇక ఇంట్లో పనులు, ఇక రోజువారీ పనులు ఉంటూనే ఉంటాయి కదా, చేసుకుంటూనే ఇంకా పూజ నవరాత్రులు కూడా చేసుకోగలిగాను. ఏమి ఇబ్బంది పడ్డ సన్నివేశాలు అయితే ఏమీ లేవండి. ఇంట్లో సపోర్ట్ కూడా నాకు బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి పడలేదండి. మంత్ర దీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని కానీ అడిగారా? ఎప్పుడు ఏ నవరాత్రులకు కూడా ఎప్పుడు ఏమీ అడగరండి, అన్నీ ఫ్రీగానే ఇస్తుంటారు. ఏది హోమాలకని, పూజలకని, మంత్రాలకని సరి అనేటువంటిది ఎటువంటి ఖర్చు ఏమీ తీసుకోరు, ఎవరు అడగలేదండి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా?
మంచిగా అనిపిస్తుందండి. వారి అనుభవాలు, వాళ్ళకి వచ్చే అనుభవాలు కానీ, ప్రసాదం తిన్న వాళ్ళు పెట్టిన ప్రసాదం తిన్న అనుభూతులు కానీ చాలా బాగా అనిపిస్తుందండి. చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అమ్మవారికి దగ్గర అవుతున్నారు అనే ఆనందం వేస్తుంది. పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. పద్ధతులు నియమాలు ఉండబట్టే కదా మనం ఇంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నాము అనిపిస్తుందండి. భక్తి శ్రద్ధలు నియమాలు ఏమి పద్ధతులు లేకుండా ఉంటే ఇంకెవరం ఇష్టానుసారంగా మనం చేసుకుంటాం కాబట్టి పద్ధతుల ద్వారానే ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అన్ని గురువు గారు ముందు రోజే అన్ని చెప్పడము మనకి దాని ద్వారా మంచిగా అన్ని కరెక్ట్ గా చేసుకోగలుగుతున్నామండి. పద్ధతులు ఉండబట్టే ఇట్లా చేసుకోగలుగుతున్నాం. అన్ని మంచిగా ఉన్నాయండి, పద్ధతులు కానీ నియమాలు కానీ అన్ని బాగున్నాయి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఈ 3 చేసుకున్నారు కదా. నవరాత్రులు ఎందుకు అంటే నిన్న నవరాత్రుల్లోనే మనం సద్వినియోగం చేసుకుని అమ్మవారికి సేవ చేసుకోవడంలో ఉండే ఆనందం అది చెప్పలేము, వర్ణనాతీతం కదండి ఆ అనుభూతి అనేది. అందుకనే ప్రతి ఒక్క నవరాత్రి చేసుకోవాలని నాకు అనిపిస్తుందండి. అమ్మవారికి పూజ చేసుకొని ఆమెకు సేవ చేసుకొని సారె పెడతాం కానీ, పూజలు చేసుకోవడం కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ చేసుకుంటాము. అదే భక్తి శ్రద్ధలతో ఇంట్రెస్ట్ గా చేసుకుంటాం. అండ్ మామూలుగా అంటే నార్మల్ గా చేసుకుంటాము, ఏదో నైవేద్యం పెట్టుకుంటాము అయిపోతుంది. కానీ ఇదంతా 9 days కంప్లీట్ గా మనం భక్తి శ్రద్ధలతో ఇంకా ఎక్కువ ఉంటారు అమ్మవారికి బాగా దగ్గరగా ఉంటాం కాబట్టి నియమ నిష్టలతోనే చేసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. పీఠంలో గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలగారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? లేకపోతే అక్షంతలు పడ్డ సన్నివేశాలు కానీ? అక్షింతలు అంటే పడుతూనే ఉంటాయండి. ఇంకా ఇంకేదన్నా మిస్టేక్ జరిగితే గురువు గారు ఇంకేదో ఒకటి అనేసి ఇంకా అట్లా చేయకూడదు అది అనేసి అని అంటుంటారు. ఇంకా దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం నడుస్తుందండి. ఆ, గురువు గారు స్ట్రిక్ట్ గా ఉండబట్టే కదండి పీఠానికి మంచి పీఠంలో సాధకులందరూ మంది నవరాత్రులు చేసుకోవడం కానీ, మంత్ర దీక్షలు కానీ ఇవన్నీ చేసుకోగలుగుతున్నారు. స్ట్రిక్ట్ గా ఉండబట్టే కరెక్ట్ గా అన్ని ఫాలో అవుతారు నియమాలు అనేసి. స్ట్రిక్ట్ గా లేకుంటే ఇంకా ఎవరం వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతాం, దానికి ఒక వాల్యూ అనేది ఉండదు అని నా ఉద్దేశం. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటమ్మా? గురువు గారు చెప్పినట్లు విని, గురువు గారు ఆధ్వర్యంలో ప్రతిదీ గురువు గారు చెప్పిందల్లా విని, గురువు గారి నియమానుసారాలతోనే ప్రతిదీ చేసుకుంటూ గురువు గారి ఆజ్ఞానుసారంగా ప్రతిదీ పాటిస్తూ ఉంటే అన్ని చేసుకోగలుగుతామని నా ఉద్దేశం. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అంటే అదే అండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అంటే మీకు నవరాత్రులు చేసుకున్నారు, సాధన చేశారు. అప్పుడు ఓకే. ఏదన్నా మీకు ఒక కారణం అనిపిస్తుంది కదా, మంత్ర సాధన చేయాలి అనిపించి ఆ కారణం చోతనే మీరు మళ్ళా నెక్స్ట్ నవరాత్రులు కానీ మళ్ళా చేయటానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా. అట్లాంటిది అవును. ఏమన్నా మీకు అనిపించింది చెప్పమని. అదే అదే హెల్త్ ఇష్యూస్ అయితే క్యూర్ అవుతున్నాయండి. నా విషయంలో అయితే నేను చాలా వరకు మేజర్ గా ఉన్న నాకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండు కూడా ఆ క్యూర్ అయిపోయాయి. రెండు కూడా మంచిగా చాలా క్యూర్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఈ వసంత నవరాత్రులకు వచ్చేసి ఆ శ్యామల నవరాత్రులప్పుడు తల దిమ్ము బాగా సతాయించి బాగా అసలు చాలా వరకు ఇబ్బంది పడ్డాను. దుర్గా నవరాత్రులప్పుడేమో 3 డేసే ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత క్యూర్ అయిపోయింది తలదిమ్ అనేది. శ్యామల నవరాత్రులప్పుడు 3 డేస్, 9 days లో 3 డేసే కొంచెం బెటర్ గా తలదిమ్ము లేకుండా ఉంది. కానీ 6 days కూడా చాలా
తలదిమ్ముతోని మదన పడ్డాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాను. దాంతో కొంచెం ఇబ్బంది, చాలా వరకు ఇబ్బంది పడ్డా. కాకపోతే నేను ఎప్పుడూ మంత్ర సాధన ఆపలేదు, నవరాత్రులు కూడా ఆపాలని అనుకోలేదు. దానివల్ల అన్ని బాగానే చేసుకున్నాను. అంత ఇబ్బంది పడ్డా కానీ మొండిగా ఉంది. ఇంకా అది వసంత నవరాత్రులకు వచ్చేసి కంప్లీట్ గా నాకు తలదిమ్మ అనేది అసలు తగ్గిపోయింది. ఇంకా అసలు ఆ తలదిమ్మ కూడా లేదు. ఇప్పుడు వరకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. నిద్రలేని సమస్యతో బాధపడ్డాను, అది క్యూర్ అయిపోయింది. డస్ట్ ఎలర్జీతో బాధపడ్డాను, అది చాలా 100% క్యూర్ అయిపోయింది. 100% అండి. 90-95 కూడా కాదు, కంప్లీట్ గా 100% క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఆ తలదిమ్మ అనేది కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ 6 మంత్స్ సాధనలో తగ్గిపోయింది, క్యూర్ అయిపోయిందండి. చాలా యూజ్ అయ్యాయండి నాకైతే. మంత్ర సాధన అనేది కూడా బాగా చాలా యూజ్ అయింది నా విషయంలో. చాలా మందికి కూడా ఓకే, చాలా మందికి క్యూర్ అవుతుంది. సద్వినియోగం చేసుకుంటే అంతా బాగుంటుందని నా ఉద్దేశం. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఎందుకంటే ఆన్లైన్ లోనే కదా మంత్రాలు ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా? అనుభవించానండి, అనుభవించాను కాబట్టే హెల్త్ ఇష్యూస్ అన్ని క్యూర్ అయ్యాయి కదండి. అంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇంకా అమ్మవారి పవర్ ఎక్కడైనా ఒకటే అనేసి నా భావన. చాలా గురువు గారు చెప్పండి. చాలా వరకు క్యూర్ అయ్యాయండి. చాలా వరకు ఆన్లైన్ అయినా కానీ గురుముక్త మంత్రమే కదండి, చాలా పవర్ ఉంది. చాలా క్యూర్ అయిపోయాను. చెప్పండి. గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? అనుభవాలు అంటే మనకు వచ్చే అనుభవాలు ఆ, ఎవరైనా మన తరపున మన పెద్దలు ఏమన్నా మొక్కులు చెల్లించకుండా కాలం చేసిన వాళ్ళు ఉన్నా కానీ అవి చేసుకోవడము, అనుభవాలు ఏని వలన వస్తున్నాయి అనేసి వాటికి వివరణ ఇవ్వడము, అన్ని చాలా బాగా అనిపిస్తున్నాయండి. మంచిగా ఉంటే మంచిగా మంచి మంచి జరుగుతుంది, ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇలా చేసుకోండి దాని వలన వస్తుంది అలా అనేసి అన్ని చాలా క్లియర్ గా వివరిస్తున్నారండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటి రిలేటెడ్ మీకేమన్నా చెప్పుకోదగ్గవి ఉన్నాయా అట్లాంటి వాటిలో? ఆ ఉన్నాయండి. నాకు నవరాత్రులకి, శ్యామల నవరాత్రులకు వచ్చేసి చాలా వరకు అది అమ్మవారు పీఠము స్టార్ట్ అయింది కదా, మంచి పెద్ద బిల్డింగ్ ఒకటి, అది అమ్మవారు మనం పీఠం పెట్టుకుంటున్నాం కాబట్టి అమ్మవారు చా పైకి ముందుకి ఇంకా వెళ్తుంది అనే దర్శనం కనిపిస్తుందని గురువు గారు చెప్పినప్పుడు నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి, దానికి వివరణ ఇచ్చినప్పుడు. మీకు ఈ వసంత నవరాత్రుల్లో అనుభవాలు వచ్చి ఉంటాయి కదమ్మా, వాటిలో బాగా నచ్చింది ఏమైనా ఉంటే చెప్తారా? వసంత నవరాత్రిలో వచ్చింది నాకు పార్వతీ పరమేశ్వర్ల దర్శనం కనిపించిందండి. అది చాలా బాగా అద్భుతంగా అనిపించిందండి. అదొకటి మర్చిపోలేని సన్నివేశం అండి. గురువు గారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అన్నారు, ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి. మంచి హెల్దీ ఫుడ్, అది చాలా బాగుంటుంది, చాలా హెల్త్ కి మంచిది, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి. అది చాలా బాగుందండి, మంచిగా అనిపించింది. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా పెయిన్స్ అట్లా ఉన్నా కానీ కొంచెం కంట్రోల్ అవుతుంటాయి. బాగుందండి. ప్రసాదాలు అన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి. దోసకాయ స్వీట్ చాలా బాగుంది, అద్భుతం. కొబ్బరి పానకం చాలా బాగుంది. ఈ కీర, బీరకాయ, ఈ ప్రసాదం కూడా హెల్త్ కి చాలా మంచిది. అన్ని అంటే సమ్మర్ కదా, చలువగా ఉంటుంది అనేసి చలువ చేసేవి హెల్త్ కి మంచిగా ఉపయోగపడే నైవేద్యాలు గురువు గారు చెప్పారు. అవి అందరికి బాగా యూజ్ అయ్యాయండి. బాగున్నాయండి స్వీట్స్ నైవేద్యాలు అయితే గురువు గారు చెప్పినవి. కొబ్బరి పానకము అవి కూడా చాలా బాగా అనిపించాయి, చాలా బాగున్నాయండి. హలో. హలో.
కొబ్బరి పానకం ఫస్ట్ టైం అమ్మ మీరు తాగడం, ఇంతకు ఆ ముందు ఎప్పుడైనా అవును. తాగారా? అవునమ్మా, కొబ్బరి పానకం ఫస్ట్ టైం. ఇంకెప్పుడు తాగలే. మామూలుగా కొబ్బరి నీళ్ళు కోకోనట్ వాటర్ మనం తాగుతాం తప్ప ఈ కొబ్బరి నీళ్ళల్లో మనం ఆ బెల్లం వేసుకొని, మిరియాలు వేసుకొని, పచ్చికర్పూరం వేసుకొని తాగడం అనేది అయితే ఫస్ట్ టైం అమ్మ. ఎప్పుడు తాగలేదు. ఫస్ట్ టైం. చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు, ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుందండి. వేప నూనె పెట్టుకుంటే తలంతా కూల్ అయిపోయి చల్లగా ఉందండి. చాలా మంచిగా అనిపించింది. ఇంకా అవి షీకాయి, కుంకుడుకాయ, బిర్యానీ ఆకులు వాటితో ఇంకా నేను పౌడర్ చేసుకొని తలస్నానం చేస్తే జుట్టు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే అన్ని నేచురల్ కదా, చాలా బాగున్నాయండి. నేచురల్ ఇంగ్రీడియంట్సే కదా, చాలా బాగున్నాయి. పాతకాలం పద్ధతి అది. చాలా అంటే ఇప్పుడు ఎవరు సరిగా అది దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. అన్ని షాంపూలు ఈజీ వాష్ తోని. కాకపోతే అది చాలా బాగుందండి. న్యాచురల్ అంతా చాలా మంచిగా అనిపించిందండి. జుట్టు కూడా బాగుంది. సో తలంటి స్నానానికి మీరు గురువుగారు చెప్పినట్లు షీకాయి అవన్నీ వాడారనమాట. వాడండి. మాక్సిమం మా అమ్మగారు ఎప్పుడు నాకు మా అమ్మగారే చాలా పెద్ద జుట్టు ఉండేదండి. ఎక్కువ కుంకుడుకాయలు, గంజి అంటే అన్నం వార్చి గంజి ఉండేది, దాంతో చేపిచ్చేదండి. స్నానం కూడా చాలా బాగా అనిపించేది. ఎక్కువ బాగా నాకు చేసుకోవడం దాకా అది చాలా పెద్ద అయ్యే వరకు చాలా పిల్లలు పుట్టే వరకు కూడా మా అమ్మగారే నాకు తలస్నానం చేయించేవాళ్ళు. అంత పెద్ద జుట్టుతోని. కాకపోతే ఇంక ఇప్పుడు అంత ఓపిక అవన్నీ లేక చేసుకున్నాం. కాకపోతే ఇంకప్పుడు నాకు ఇవన్నీ చెప్తే ఇక పాతకాలం పద్ధతులు గురువు గారు మళ్ళీ తీసుకొచ్చారని చాలా ఆనందం వేస్తుందండి. అమ్మవారి కుంకుమ పూజకు ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు కదా, ఎలా అనిపించిందమ్మా? ఉమ్, బాగా అనిపించిందండి. అంత అదృష్టం కలిగించినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. గురువు గారి ద్వారా మనకి ఇంత అమ్మవారి ప్రతిమని శుద్ధి చేసుకుంటున్నాం కదా అనేసి చాలా మంచిగా అనిపించిందండి. గురువుగారి ఆజ్ఞానుసారంగా ప్రతిమ శుద్ధి చేసుకొని మనం అమ్మవారిని పెట్టుకొని కుంకుమ పూజ చేసుకునే విధానం అంతా చాలా బాగుందండి. ఇంత అదృష్టం కల్పించినందుకు గురువుగారికి సర్వదా రుణపడి ఉంటామండి. కుంకుమ పూజ చేశారు కదా, ఎలా ఉంది? కుంకుమ పూజ చేసుకున్నానండి. ఈ అనుభవాల్లో నేను చెప్పలేకపోయాను. కుంకుమ పూజ అసలు అమ్మవారి చేతి ముద్ర పడ్డదండి. చాలా బాగా అనిపించిందండి నాకు. అదొకటి మర్చిపోలేని అనుభూతి అండి నాకు. ఇలా వసంత నవరాత్రులు చాలా బాగా అనిపించిందండి. అమ్మవారు ఒక కుంకుమను స్వీకరించినట్లుగా వేలు ముద్రలు చక్కగా పడ్డాయండి. చక్కగా కనిపించింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. పంచామృత పంచామృతాభిషేకం అనేది అసలు మనం ఏమి ఇంట్లో విగ్రహాలు ఉంటే చేసుకుంటాం కానీ ఇంకేమీ లేవు కదా. పంచామృతంతో అభిషేకం చేసుకోవడం ఈ నవరాత్రుల వల్లనే మనకి అవకాశం వస్తుంది. నవరాత్రులకి అమ్మవారికి మనం పంచామృతం చేసుకునే అవకాశాన్ని కల్పించారు గురువు గారు. ఎంతో భక్తి శ్రద్ధలతోనే చాలా ఆనందంతో అన్ని ప్రతిదీ ఇంట్రెస్ట్ తో చేసుకోవడము. ఈ ఏమంటారు, బాగా అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. అమ్మవారికి పసుపుతో కూడా అభిషేకం చేశారు, అప్పుడు అనుభూతి ఎలా ఉందమ్మా? పసుపుతో అభిషేకం చేస్తే కూడా చాలా బాగా అనిపించిందండి. ఆ ఆ, ఇట్లా వింటారు ఇంకా అదే గరిటెతో చేసాం కదా. చాలా బాగా అనిపించిందండి. బయట పెళ్ళిళ్ళకి మంగళ స్నానాలకి రంధ్రాలు దాంట్లో పోస్తాం కదా, అది గుర్తొచ్చి ఇట్లా మనం అమ్మవారికి కూడా చేసుకునే భాగ్యం కలిగింది. ఇంత అదృష్టవంతులం మనం గురువు గారి ద్వారా కలిగించింది అనేసి చాలా ఆనందం అనిపించిందండి. చాలా బాగుంది. ఆ సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి ఈసారి. చాలా వరకు అన్ని బాగున్నాయండి నా వసంత నవరాత్రి. అమ్మవారి దగ్గర ఉండి మీరు కానీ నైవేద్యం కానీ తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా?
మా చాలా ఆనందం వేసిందండి. అమ్మవారు మనం చేసే ప్రసాదం స్వీకరిస్తున్నారు అనేసి అది ప్రతిసారి ఆ అనుభూతి చెందుతున్నాం. వాటర్ కానీ ప్రసాదం కానీ క్లియర్ గా తీసుకున్నట్ల అనుభూతి కనిపిస్తుందండి. బాగుంది. మంచిగా మనం చేసే ప్రసాదం కూడా అమ్మవారు తీసుకుంటున్నారంటే ఆహా ఏమి భాగ్యము అనిపిస్తుంది. జపసాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయమ్మా? వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాధనలో ఇబ్బందులు అంటే ఈసారి డిఫరెంట్ అండి. నాకు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వచ్చినా గానీ 2 నవరాత్రులకు కూడా ఏదో ఒక ఇష్యూ వచ్చినా జపసాధన కంటిన్యూ చేసుకున్నాను. కాకపోతే ఈసారి ఏంటి ఏమి హెల్త్ ఇష్యూస్ లేకున్నా గానీ కొంచెం ఏంటి కాళ్ళు కొంచెం బాగా కాళ్ళు పెయిన్ వచ్చి ఎక్కువ సేపు 2 నవరాత్రులకి చేసుకున్నంత టైము ఈ వసంత నవరాత్రులకి ఎక్కువసేపు చేసుకోలేకపోయానండి. ఎందుకో ఏమో అర్థం కాలేదండి. శ్యామల నవరాత్రులకి దుర్గా నవరాత్రులకి మా నాకు తల దిమ్ముగా ఉండి కొంచెం బాడీ మా కొంచెం ఇబ్బందులున్నా మంత్ర సాధన అయితే బాగా చేసుకోగలిగాను ఎక్కువ టైంలో. మరి శ్యామల నవరాత్రులకి అయితే చాలా ఎక్కువసేపు చేసుకున్నాను. ఈసారి తల దిమ్ము లేకపోయినా కానీ కొంచెం ఎందుకో అండి కాళ్ళు బాగా పెయిన్ వచ్చినాయి. ఎక్కువసేపు చేసుకోలేకపోయాను. ఇంకా ఒక 40 మినిట్స్ కన్నా ఎక్కువ చేసుకోలేకపోయాను. ఎందుకో అర్థం అవ్వలేదు. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు అనిపించిందా? ఏమీ లోటు అనిపించలేదండి. చాలా సంతృప్తినిచ్చాయండి. అమ్మవారికి సార పెట్టడంలో కూడా చాలా మంచిగా అనిపించింది. దుర్గా నవరాత్రులకి వసంత నవరాత్రులకి వచ్చేసి శ్యామల నవరాత్రులప్పుడు మా హస్బెండ్ లేకుండా పోయే నేను ఇంకొకదాన్నే చేసుకున్నా. దాంట్లో కొంచెం చాలా వరకు కొంచెం బాధ అనిపించింది. ఇద్దరం పెట్టుకోలేకపోయామంటే 3 డేస్ క్యాంప్కి వెళ్ళారు. ఆ రోజు వస్తా అన్నారు, ఇంకా రాలేకపోయారు, కుదరలేదు. కాకపోతే ఇంకా ఈసారి కూడా వెళ్ళేది ఉండే, ఇంకా వెళ్ళొద్దు ఉండాలనేసి చెప్పాను. మంచిగా ఉన్నారు, వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు కూడా తొందరగా వచ్చారు. ఉపాసన రోజు సారి పెట్టే రోజు కూడా ఈవినింగ్ తొందరగా వచ్చారు. అయిందా అనేసి అడగడం, గబా గబా చేసుకొని ఇద్దరికి సార పెట్టడం చాలా బాగా అనిపించింది అండి. చాలా సంతృప్తిగా ఉంది. లోటు ఏమీ కలగలేదండి. ఈ నవరాత్రులకు హ్యాపీగా అనిపించింది. ఆది దంపతులకి ఇద్దరం కలిసి సార పెడతాం అనేది అదొక అదృష్టం కదా. లాస్ట్ టైమే కొంచెం ఫీల్ అయ్యాను. కాకపోతే ఇంకెప్పుడు అలా కాకుండా ఉండాలనేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకెప్పుడు ఇలాగే ఇద్దరం పెట్టుకోవాలమ్మా నీకు అనేసి దండం పెట్టుకొని చేసుకున్నాను. ఎటువంటి లోటు అనిపించలేదండి ఈసారి కూడా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? సంతర్పణ అనేది అది ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. ఈ గురువు గారు చేపట్టే కార్యక్రమం అసలు అది వర్ణనాతీతం అండి. ఇక సాధకుల కోసం పీఠం కోసం ఆయన పాట పడుతున్న ఆ పద్ధతి అదంతా చాలా బాగుందండి. గురువు గారు చేసేది అది ఇక ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. కర్మల కోసం పీఠం సాధకుల కర్మల కోసం చేపట్టే అన్న సంతర్పణలు కదా. అంత అమౌంట్ ఎక్కువైనా ఇంత అంటే కొంతమంది ఇస్తే చేసుకొని కల్పించుకొని చేసుకోవడము లేకున్నా సొంతంగా పెట్టుకోవడము అనేది గురువు గారు చేస్తున్నారు. దాంట్లో ఇంకా అసలు ఎంత చెప్పినా తక్కువే అండి. వర్ణనాతీతం అది చేపట్టే అన్న సంతర్పణ. మీరేమైనా అన్న సంతర్పణ అటెండ్ అయ్యారమ్మా? అయ్యానండి. వేములవాడ మంగళగిరి రెండింటికి అటెండ్ అయ్యానండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే చెప్తారా? పీఠంలో రాకముందు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదండి. బాగా సఫర్ అయ్యేదాన్ని. పీఠంలోకి వచ్చాక హెల్త్ ఇష్యూస్ అన్ని క్యూర్ అయ్యాయి. ఇంకా అప్పుడు కోపం చిరాకు కొంచెం ఉండేది. అంటే ఓ ఓపిక ఉండేది కాదు. ఇంక ఇప్పుడు అన్ని ఆటోమేటిక్ పీఠంలోకి వచ్చాకే నాకు అవి వచ్చాయండి. ఓపిక గాని ప్రశాంతత గాని కోపగించుకోకుండా నిదానంగా చెప్పడము అన్ని పీఠంలోకి వచ్చాకే సాధ్యమే. పీఠంలోకి రాకముందు కొంచెం ఏదన్నా కొంచెం చిరాకు పడటము కోపం తెచ్చుకోవడము అట్లా ఉండేది.
పీఠంలోకి వచ్చాక చాలా చేంజ్ అయిందండి. హెల్త్ ఇష్యూస్ క్యూర్ అయ్యాయి. మైండ్ సెట్ కూడా చాలా బాగుంది. ప్రశాంతంగా ఉన్నాం. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? ఇంకా అదే చెప్పాను కండి, హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లం ఉండే అన్నీ క్యూర్ అయ్యాయి. పీఠంలోకి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉన్నాము. సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమైనా నేర్చుకున్నారా? అవి మీకు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందమ్మా? రోజువారీ జీవితంలో అంటే మనం ఇదివరకు ఉమ్, అంటే పూజ చేసుకున్నాము, ఏమో పండగలు వస్తే ప్రసాదాలు పెట్టుకోవడము అట్లా చేసేది. ఇంట్లో గురువు గారు చెప్పినట్టు ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవాలి. అంటే మనం పీఠంలోకి రాకముందు, నేను పీఠంలోకి రాకముందు ఏదో చేసుకునే వాళ్ళం, పూజ పండగలప్పుడు నైవేద్యాలు చేసుకునే వాళ్ళం, కానీ ప్రత్యేకించి ఇంకా ఏదో ఫ్రైడే అట్లా చేసుకుండేది. కాకపోతే ఇంక ఇప్పుడు ప్రతిరోజు మనము ఏదో వండుకుంటామో అది పెట్టుకోవడము, కుదిరినప్పుడు ఏదో ఒకటి స్పెషల్ గా నైవేద్యం చేసుకొని పెట్టుకోవడము, ఇంక ఇట్లా చేసుకుంటున్నాము. ప్రతిరోజు దీపం పెట్టుకోవడము, ప్రతిరోజు మంత్ర సాధన చేసుకోవడం. నలుగురికి ఇట్లా నేను ఒక నలుగురికి కూడా అంటే ఏమన్నా నవరాత్రులు ఉంటే నేను ఇట్లా పూజ చేసుకుంటున్నాను, ఇట్లా బాగుంది, మీరు కూడా చేసుకోండి. ఏదన్నా అంటే ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆమెకు తెలుసు కాబట్టి మనకి అమ్మవారికి దగ్గరగా ఉండి చేసుకుంటుంటే అన్ని మంచిగా ఉంటాయి. మంచిగా లేకుండా మనసు అయితే ప్రశాంతంగా ఉంటది, ఉన్నంతలో హ్యాపీగా ఉంటామని చెప్పుకుంటూ ఉంటాను. ఇంక ఈసారి ఒకళ్ళని నవరాత్రులకి మా రిలేషన్ లో ఒకళ్ళ రిలేటివ్స్ లో ఒకళ్ళని జాయిన్ చేశాను. చాలా బాగా అనిపించిందండి. ఒకళ్ళని దగ్గర చేయగలిగాను అమ్మగారిని, అమ్మవారికి అనేసి అనిపించిందండి. అదే మీరు అనుభవించిన మంచి అమ్మవారికి దగ్గర అవటం ఒక నలుగురికి చెప్పి వాళ్ళని కూడా అమ్మవారికి దగ్గర చేస్తున్నారు. అదే అండి. ఇంకా మన గురువు గారికి ఇచ్చే గురు దక్షిణ కూడా ఇంకా అదే అని భావించి ప్రతి నవరాత్రులకి కొంచెం మంచిగా చేసుకునే వాళ్ళు మెంటాలిటీని బట్టి మూవ్ అవ్వాలండి. కొంచెం ర్యాష్గా ఉంటారు. ఇక అది అట్లా అనేసి చాలా వరకు ఆలోచిస్తాను. కొంచెం నిదానంగా ఉండి స్మూత్ మెంటాలిటీ వాళ్ళకి కొంచెం చెప్తుంటానండి. ర్యాష్గా ఉండే వాళ్ళని అయితే తీసుకురావడం వేస్ట్. ఇంకా వాళ్ళు నానా ఉన్న సమస్యలు ఏవో ఒకటి అంటే మళ్ళీ అది మనకి మనం జాయిన్ చేయబట్టి మళ్ళీ ఇంకేవో ఇష్యూస్ వస్తాయి కదా అనేసి భయం వేస్తుందండి. అందుకే చాలా వరకు చాలా సున్నితమైన మనస్సు ఉన్న వాళ్ళకే చెప్పడానికి ట్రై చేస్తున్నా అండి నేను. అదే అమ్మా. ఉమ్. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయమ్మా? ఆ ఉన్నాయండి. అఖండ దీపారాధనకి వచ్చేసి నాకు దుర్గా నవరాత్రులప్పుడు కూడా, దుర్గా నవరాత్రులకి శ్యామల నవరాత్రులకి బాగా ఇల్లంతా పొగ పట్టేసిందండి. ఆ ఇప్పుడు ఈ వసంత నవరాత్రి అంటే శ్యామల నవరాత్రులప్పుడు కొంచెం తెలిసిపోయింది. కొంచెం ఏ అంటే అఖండ దీపంలో స్టార్టింగ్ కాబట్టి దుర్గా నవరాత్రులకి భయపడ్డాను. ఇంకా శ్యామల నవరాత్రులు అప్పటికి భయపడలేదు. కాకపోతే 2 సార్లు పొగ బాగా కమ్మేసింది 9 రోజులకి. ఈసారి అయితే నాకు ఇంకా ఎక్కువ, మరి అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని తెలిసి దీపం చిన్నగా పెట్టుకోవడము ఆ మూలంగా అనుకుంటా నాకు అసలు ఈసారి ఏమీ ఈ పొగబట్టేయడము అట్లా ఏం అనిపించలేదండి. అఖండ దీపము పెట్టుకుంటే కూడా చాలా అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లో ఉంటుంది, అమ్మవారి ముందు వేరు ఉమ్, అనేసి ఆ లైటింగ్ చూసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ అలాగే ఉండిపోయాను. బాగా అనిపించిందండి అఖండ దీపారాధన కూడా ఈసారి. గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి మీకు ఏమైనా తేడా అర్థమైందా అమ్మా? ఒకవేళ అర్థమైతే చెప్తారా? అంటే ఇప్పుడు మామూలుగా అంటే మనం మంత్రాలు ఏముందండి, ఒక 11 టైమ్స్ అట్లా చేసుకుంటాం తప్పితే ఇంత ఎక్కువసేపు అయితే చేసుకోము కదండి. అప్పుడేమి తెలిసేది కాదు. ఇంక ఇప్పుడు గురుముఖత మంత్రం కాబట్టి గురువు గారు ఆధీనంలో గురువు గారు చేసే మంత్రానికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఈ గురుముఖత మంత్రానికి చాలా పవర్ అని అర్థమైందండి నాకు. పవర్ ఉంటుందని. అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మా?
ఇంకా అమ్మవారి గోరింటాకు అంటే చాలా మంచిగా అనిపించిందండి. అనిపించాయండి. అమ్మవారు స్వీకరించినట్టు దగ్గరగా ఉండి అమ్మవారికి పెడుతున్నట్లు అంతా భావించి చక్కగా పెడితే బాగా అనిపించిందండి. అమ్మవారు స్వీకరించినట్లు అనిపించిందండి. మ్మ్. అమ్మవారికి సారీ ఇవ్వాలని చెప్పారు కదా గురువు గారు, ఎలా అనిపించిందమ్మా? చాలా బాగా అనిపించిందండి. మన ఇంటి ఆడపడుచుకు పెట్టుకున్నాను భావన కలుగుతూ. ఆ మేము మా వారు నేను పెడుతుంటే ఇద్దరం కలిసి పెడుతుంటే అమ్మవారు స్వీకరించిన భావన కలిగిందండి. చాలా బాగా అనిపించిందండి. అది ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగిందండి. ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. అమ్మవారిని పంపించడానికి కొంచెం బాధగా ఉన్నా పంపించాలి కదా గురువుగారి ఆజ్ఞానుసారం పంపించాము. పంపించిన తర్వాత కూడా ఇక కాసేపు బాధపడ్డాము. మళ్ళీ తర్వాత అమ్మవారు ఎక్కడికి వెళ్ళరు కదా, మనతోనే ఉంటారు కదా, ఇంకెందుకు బాధపడాలి అనేసి మళ్ళీ సర్ది చెప్పుకున్నాము. బాధేసింది కొంచెం. ఏడుపు కూడా వచ్చిందండి ఈసారి. ఈసారి ప్రతిసారి వస్తుంది ఏడుపు. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు కదమ్మా, ఎలా అనిపించింది విన్నప్పుడు? అంటే అన్ని మన మంచికే కదండి. గురువు గారు చెప్పిన దాంట్లో కొంచెం కూడా మా తప్పేమీ లేదు. అన్నీ కరెక్ట్ గా చెప్పారు. పిల్లల్ని అలా కొంచెం అన్ని రకాలుగా తెలిసేటట్లు కష్టం విలువ తెలిసేటట్లు కూడా పెంచితే రేపు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అన్ని తట్టుకోగలిగి నిలబడతారు అనేది చెప్తారు కదా. అది కూడా కరెక్టే అండి. చాలా మంచిగా చెప్తున్నారు. మన మంచిగా చెప్తున్నారు. పిల్లల్ని గురువు అలాగే పెంచడం కరెక్ట్ అండి. మరి అతి సుకుమారంగా పెంచి అన్ని ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్లు వినడము అట్లా చేయకుండా కొంచెం పిల్లలకి కష్టాల విలువ కూడా తెలిసేటట్లు చేస్తే కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అన్ని తెలుసుకోగలుగుతారు. విలువలు కూడా నేర్పించడం చాలా అవసరము పిల్లలకి. మీ తోటి సాధకు సహకారం ఎలా ఉందమ్మా? ఆ చాలా బాగుందండి. ఏ హెల్ప్ కావాలన్నా ఏ డౌట్లు వచ్చినా కానీ కాల్ చేసి మాట్లాడుకుంటే అన్ని కరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. అన్ని ప్రతిదీ ఏది అడిగిన డౌట్ క్లియర్ చేసుకుంటూ అన్ని బాగానే చేసుకుంటున్నాము. బాగుందండి. బాగా హెల్ప్ చేస్తారు. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువు గారి సపోర్ట్ కూడా బాగుందండి. గురువు గారు కూడా చాలా ఓపికతోని ప్రతిదీ వివరించి విధి విధానాలు కానీ ప్రతిదీ చాలా బాగా చెప్తారు. గురువుగారి సపోర్ట్ ఇంకా చాలా బాగుందండి. చాలా క్లియర్ గా చెప్పబట్టే ఈ నవరాత్రులన్నీ ఎంత ఈజీగా చేసుకోగలుగుతున్నాం. గురువుగారు ఆజ్ఞానుసారంగా గురువుగారు ఇచ్చే సపోర్ట్ తోనే చేసుకోగలుగుతున్నాం. చివరిగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? ముందుగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారికి దగ్గరగా ఉండి సనాతన ధర్మాన్ని మన హిందువులుగా ఉండి సనాతన ధర్మాన్ని అంటే డెవలప్ చేసుకో డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా నవరాత్రులు చేసుకొని అమ్మవారికి దగ్గరగా ఉండి సనాతన ధర్మాన్ని డెవలప్ చేసుకోవాలని నా ఉద్దేశం.